హాయ్ గైస్, టెక్ న్యూస్ 8కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి వివో నుంచి వివో T3 Pro 5G అయితే ఇవాళ ఇండియాలో లాంచ్ చేశారు. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, 120 Hz రిఫ్రెష్ రేట్తో, అలానే 5500 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. సో మనకి ఏదైతే మనకి IQ Z9S Pro ఏదైతే ఉందో ఇదే మొబైల్ని జస్ట్ మనకి బ్రాండ్ నేమ్ చేంజ్ చేసి తీసుకొచ్చారు. సో మనకి ఈ మొబైల్ని కూడా 24,999కి లాంచ్ చేశారు. ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ అయితే మనకి దీనిపైన ICICI క్రెడిట్ కార్డ్ మీద అయితే 3,000 రూపీస్ అయితే మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. అలానే ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి అండర్ 22,000 నుంచి 25,000 లోపు ఏ మొబైల్ తీసుకోవాలి. మనం ఇప్పుడు మోటో Edge 50 ఫ్యూజన్ తీసుకోవాలా, లేదంటే IQ Z9S Pro తీసుకోవాలా, లేదంటే వివో T3 Pro 5G తీసుకోవాలా అనే డౌట్ ఉంటుంది. సో గైస్, ఇక్కడైతే మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఒక మంచి ఆల్రౌండ్ మొబైల్ కోసం చూస్తుంటే లైక్ నాకు మంచి కెమెరాస్ ఉండాలి, అలానే మనకి క్లీన్ UI ఉండాలి, అలానే మీకు వాటర్ రెసిస్టెంట్ లాంటి ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు మోటో Edge 50 ఫ్యూజన్కి అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు నేను ఎక్కువగా గేమ్స్ ఆడతాను, నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు IQ Z9S Proకి అయితే వెళ్ళండి. లేదంటే మీరు వివో T3 Pro 5G తీసుకున్నా సరే మీకు ఇది బెటర్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ప్రీమియం ప్లాన్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. ఏదైతే మనకి ఇంతకుముందు యూట్యూబ్ ఇండివిజువల్ ప్లాన్ ఉండేదో ఇదైతే ఇంతకుముందు 129 ఉండేది, దీనైతే ఇప్పుడు 149 చేశారు. అలానే మనకి యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ ఏదైతే ఉండేదో ఇది ఇంతకుముందు 189 ఉండేది, దీనైతే ఇప్పుడు 299 చేశారు. అలానే మనకి యూట్యూబ్ స్టూడెంట్స్ ప్లాన్ ఏదైతే ఉండేదో ఇది మనకి ఇంతకుముందు 79 ఉండేది, ఇప్పుడు ఇది మనకి 89 అయితే చేశారు. సో ప్రజెంట్ అయితే మనకి అప్డేట్ చేసిన ప్లాన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే షోమీ నుంచి షోమీ అయితే ఒక బటన్లెస్ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఈ మొబైల్ మనకైతే 2025లో అయితే రావచ్చు. అలానే మనకి వివో అయితే ఇదే కాన్సెప్ట్తో 2019లోనే ఒక మొబైల్ తీసుకొచ్చింది, వివో ఎపెక్స్ అనే పేరుతో. ఈ మొబైల్ అయితే ఇందులో మనకి బటన్స్ ఉండవు, అలానే దీంట్లో మనకి స్పీకర్ ఉండదు, అలానే మనకి దీనిలో ఛార్జర్ కూడా ఉండదు. సో మనకి ఇవన్నీ లేకపోయినా కూడా ఆ మొబైల్ ఎలా తీసుకొచ్చారు అని మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే వివో ఎపెక్స్ అని అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు దీనిపైన ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రెడ్మీ నుంచి రెడ్మీ 5 యాక్టివ్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 2,799 అయితే పెట్టారు. మనకి ఇదే ప్రైస్లో చాలా మంచి బెటర్ వాచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 2 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. మనకి చాలా బ్రాండ్స్ అయితే ఇదే ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ బడ్జెట్ మోర్ దెన్ 2,000 ఉంటే మీరు ఫైర్బోల్ట్ సూపర్నోవా అనే ఒక వాచ్ ఉంటుంది, మీరు దానికైతే వెళ్ళండి. దాంట్లో మనకి AMOLED డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇంకా చెప్పాలంటే అది మనకి 2,000 రూపీస్ మాత్రమే వస్తుంది. సో అది మనకి బెటర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఆ వాచ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే యాపిల్ నుంచి యాపిల్ iPhone 16 సిరీస్ అయితే మనకి లాంచ్ డేట్ అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి సెప్టెంబర్ 9th అయితే వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు. సెప్టెంబర్ 9th 10:30కి అయితే మనకి లాంచ్ ఈవెంట్ అయితే ఉంటుంది. అలానే మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హానర్ నుంచి హానర్ మ్యాజిక్ V3 అనే పేరుతో ఒక ఫోల్డబుల్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి సెప్టెంబర్ 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలానే ఇది మనకి థిన్నెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ అని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే మనం ఇది ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తామో అప్పుడు మనకి ఇది 4.3 mm ఉంటుంది. అలానే దీన్ని ఎప్పుడైతే దీన్ని ఫోల్డ్ చేస్తామో అప్పుడు మనకి ఇది 9.2 mm అయితే ఉంటుంది. ఫైనల్ న్యూస్ మనకి ఆండ్రాయిడ్ నుంచి Android 15 అయితే మనకి సెప్టెంబర్ 3rd అయితే ఏవైతే పిక్సెల్ మొబైల్స్ ఉంటాయో పిక్సెల్ 6 అండ్ లేటర్ ఈ మొబైల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. సో గైస్, మీలో ఎవరైనా పిక్సెల్ 6 అండ్ లేటర్ మొబైల్స్ యూజ్ చేస్తుంటే మీరైతే కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు వెంటనే రాగానే అయితే ఇన్స్టాల్ చేయొద్దు, ఎందుకంటే దీనిలో మనకి మోస్ట్లీ చాలా వరకు బగ్స్ అనేవి ఉంటుంటాయి. సో మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ లేదంటే మనకి మొబైల్ డెడ్ అవడం ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరైతే ఒక 1 or 2 వీక్స్ అయితే ఆగండి. ఆగి ఈ చిన్న బగ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మీరైతే అది ఇన్స్టాల్ చేసుకోండి. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.